క్రియారూపంగా చూపించాడు. ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. అది ఎలాగా? తండ్రి పాపం చేసిన వాళ్ళతో తండ్రి ఉండడు. కానీ ఇప్పుడు తండ్రితో పాటు ఎవరున్నారు? ఆయన కుడిపాశాన కుమారుడు ఉన్నాడు అని అంటే ఆయన నీతిమంతుడా కాదా? నీతిమంతులు మాత్రమే నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు. ఆయన ప్రవేశించాడా లేదా? ఆయన చనిపోయి పునరుద్ధానుడయ్యి తిరిగి లెగిసి తండ్రి దగ్గరికి ఏదెన్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే పాపం లేని వారుగా ఉండాలి. ఒక మనిషిగా జన్మించి యేసుక్రీస్తు వారు నీతిమంతునిగా జీవించి చనిపోయి మనం ఏదో ఒక దినాన పునరుద్ధానంలో తిరిగి లెగవాలి కదా. అలాగా ఆల్రెడీ ఆయన లెగిసి ఆయన నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి ఆయనకు ఆల్రెడీ తీర్పు అయిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర ఉన్నాడు అంటే ఆయనలో పాపము లేదు. కాబట్టి పాపము లేనివాడే పాపాన్ని తొడవగలుగుతాడు. అవునా కదా? కాబట్టి మనమందరం కూడా పాపాలు చేస్తున్నాం కాబట్టి మన ఎవరం కూడా మన హృదయాన్ని మనం తుడుచుకోలేము, శుద్ధపరచుకోలేము. పాపం లేనిగా వాడి కాబట్టి ఆయనకి మన జీవితం మీద అధికారం ఇస్తే ఆయన చక్కగా మన హృదయాన్ని అడుగుతాడు అన్నమాట. అర్థమవుతుందండి? అది మన వల్ల అయ్యే పని కాదు. ఏ మనిషి అంటే నేను కొద్దిగా బలహీనంగా ఉన్నానండి, నా వల్ల కాదు. కొంతమంది బాగా బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు, తలసొక్కాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకరికి క్లీన్ చేసుకోవచ్చామంటే ఎవరైనా చేస్తారంట? ఎవరైనా చెప్పగలరా అని అంటున్నాడు. హూ కెన్ సే అని అంటున్నాడు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి అన్నమాట ఈ మాట. ఏంటంట జర్సన్? ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట. ఎవ్వరు కూడా తనను తాను శుద్ధి పరచుకోలేరు, ఆ పాపం నుంచి విమోచనని తెచ్చుకోలేరు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాల్సిందే అని అంటున్నాడు. హూ కెన్ సే ఐ హ్యావ్ మేడ్ మై హార్ట్ ప్యూర్ అని అంటున్నారు. మనకి మనంగా మనం శుద్ధిపరచుకోలేము. అర్థమవుతుందండి? వాక్యమై ఉన్న దేవుడు ఉంటేనే మన హృదయం మాంసపు హృదయంగా మారి. ఒక హృదయం కఠినంగా ఉండటం లేదా మాంసపు హృదయంగా మారటం ఎలా జరిగిద్దంట? ఆ వాక్యం అనేది దేవుడు ఆ హృదయంలో ఉంటే అది మాంసపు హృదయంగా ఉండిద్ది. లేకపోతే మనం ఒక రోజు వాక్యం చదవకపోతే, 2 రోజులు వాక్యం చదవకపోతే, 3 రోజులు వాక్యం చదవకపోతే అది ఏమైంది అంటే రోజు రోజుకి గట్టిపడిపోయింది. రోజు రోజుకి ఏమైతే గట్టిపడిపోయింది అనమాట. హార్డ్నెస్ వచ్చేసింది. అది అర్థమవుతుందండి? మనకేం తేడా కనిపించదు.